హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే ఎగ్ బిర్యానీ చేసుకుందాం. 3 ఎగ్స్ ఉడకబెట్టేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ఆనియన్ బిర్యానీ మసాలా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కారం అంటే ఒక్కొక్క స్పూను, సరిపడగా ఉప్పు, 4 స్పూన్ల పెరుగు వేసుకొని ఇదంతా కూడా 1 గ్లాస్ బాస్మతి రైస్ కోసం అండి. 4 స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే కసూరి మెతి వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగానే బాస్మతి రైస్ని ఉడకబెట్టుకున్నానండి. బిర్యానీ దినుసులు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉడకబెట్టిన రైస్ని కర్రీలో వేసేసుకొని కొంచెం కలర్ వాటర్ వేసుకొని మూత పెట్టి దానిపైన బరువు పెట్టి ఒక్క 10 నిమిషాలు మగ్గించుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. నోరు ఎప్పుడన్నా బాగలేనప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ చేసుకొని మన చేతులతో మనం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చాలా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త రెసిపీతో కలుస్తాను. బాయ్. సబ్స్క్రైబ్.